ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ప్రపంచం ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడలేకుండా బ్రతుకుతుందో, ఎవరికి భయపడితే బ్రతుకు బాగుంటుందో, ఎవరికి భయం నీకు తెలిస్తే నీ బ్రతుకు క్షేమకరంగా ఉంటుందో అది నువ్వు తెలుసుకో. చంపిన తర్వాత నరకములు పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. ఆయనకే భయపడాలి. చూసారా, మనుషులు ఒకవేళ చంపొచ్చు, కానీ దేవుడు చంపిన తర్వాత ఆత్మను నిత్య శిక్షలోనికి, మనల్ని దేహాన్ని చంపేవారుగా ఉన్నారు ఈ భూమి మీద, కానీ మన ఆత్మను ఏం చేయలేరు ప్రియమైన దేవుని వారలారా. ఈ మనుషులు భూమి మీద మనం ఒకవేళ చంపొచ్చు ఈ భూమి మీద, కానీ మన దేహాన్ని చంపుతారు. మన ఆత్మలను, మనమనే ఆత్మలను ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. కానీ చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఎక్కడ భయం? ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. చూశా ఎంత భయంకరుడు దేవుడు. నీ ఆత్మను నిత్య శిక్షలోనికి పంపేవాడు. ఎప్పుడు? ఆయనకు కోపాన్ని పుట్టించేదిగా నీ బ్రతుకు, ఆయనకు కోపాన్ని పుట్టించేదిగా నీ నడవడి, నీ ఆలోచన, నీ బ్రతుకు, నీ ఆలోచనలు ఉండగలిగినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? భయంకరమైన శిక్షలోనికి నీ బ్రతుకును, చీకట్లోనికి పంపివేయబోతున్నాడు. ఇక నీ వల్ల కాదు, ఇంకా అది తప్పించుకోలేవు. ఇంకా అంత భయంకరమైనదండి దేవుని కోపం. కానీ అవి తెలియవండి. దేవుని యొక్క శిక్షా స్మృతులు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఎంత భయంకరమైనది. రేపు నా మీద మండబోతుంది ఆయన కోపం, ఆయన ఉగ్రత. నా బ్రతుకు ఆయన ఉగ్రతకు బలి కాబోతుంది అన్న సంగతులు తెలియకనే ఈరోజు భయపడలేకపోతుండండి.